హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో మామిడికాయ తొక్కు పచ్చడి. మనకి ఇంకా పచ్చళ్ళు పట్టుకునే సీజన్ రాలేదు కాబట్టి అప్పటిదాకా ఆగకుండా ఇప్పుడొచ్చే మామిడికాయలతోనే ఇలా అప్పటికప్పుడు తొక్కు పచ్చడి చేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి. మనం ఒకసారి చేసి పెట్టుకుంటే బయట పెడితే 2 నెలల దాకా నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల దాకా నిలువ ఉంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే ఇంకా కూరలు గుర్తు రావండి. కంచం ఖాళీ చేసేస్తాం పచ్చడితోని. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి మామిడికాయ తొక్కు పచ్చడి చేసేద్దాం. మామిడికాయ తొక్కు పచ్చడి చేయడానికి నేను 2 పెద్ద సైజు మామిడికాయలను తీసుకుని శుభ్రంగా కడుక్కున్నా అండి. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని టీ స్పూన్ మెంతులు, 1.5 టేబుల్ స్పూన్లు ఆవాలు. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ మెంతులు ఆవాలని దోరగా వేయించుకున్నాం. మనం పచ్చడిలో ఈ మెంతులు ఆవాలు వేయటం వల్ల కమ్మటి సువాసనతో పాటు మంచి రుచి వస్తుంది, ఎక్కువ రోజులు పచ్చడి నిల్వ ఉంటుంది. ఇలా దోరగా వేపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఓ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ వేపుకున్న మెంతులు ఆవాల్ని మెత్తగా పొడి చేసుకుందాం. ఇలా మెత్తగా పొడి చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మామిడికాయ ముక్కల్ని కొలుచుకుందాం. చూసారు కదా, ఇలా కొలుచుకోవాలి మనం. మనకు మొత్తం 3 కప్పులు అయినాయండి ముక్కలు. మనం 3 కప్పుల ముక్కలకి మనం మామిడికాయ ముక్కలు కొలుచుకున్న కప్పుతోనే 1/2 కప్పు కారం, 1/4 కప్పు ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు. మనం పచ్చడి కాబట్టి కొద్దిగా పచ్చళ్ళకి ఎప్పుడు కూడా ఉప్పు కారాలు అనేటివి ఎక్కువ ఉంటేనే రుచిగా ఉంటుంది. మీరు ఒకవేళ తక్కువ తినేపాటైతే చూసి వేసుకోండి. ఇప్పుడు ఈ కారపొడిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ముక్కలు వేసుకుంటూ కచ్చా పచ్చాగా దంచుకుందాం. మనకు తొక్కు పచ్చడి అంటే కచ్చా పచ్చగా ఉంటేనే రుచిగా ఉంటుంది. ఇలా కచ్చా పచ్చగా దంచుకున్నాం కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిగిలిన ముక్కల్ని కూడా ఇలాగే దంచుకుందాం. ఆగు అన్నీ వేస్తే నలగవు, కొద్దిగా వేసుకొని దంచుకుంటూ ఉండాలి. ఇలా దంచుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కారపొడి కూడా వేసి దంచుకుందాం. బా, ఏం ఫ్లేవర్ వస్తుంది అంటే ఆ మెంతులు ఆవాలు బాగా వేగినాయి కదా, కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. ఇలా దంచుకున్నాం కదా, ఇప్పుడు ఓ ప్లేట్లోకి తీసుకుందాం. బా, కుంకుమలాడుతుందండి. రండి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని మామిడికాయ ముక్కలు కొలుచుకున్న కప్పుతోనే 1/4 కప్పు ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 ఎండుమిర్చి ముక్కలు, ఒక 15 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు 30 సెకండ్ల పాటు ఈ పోపును వేపుకుందాం. ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ, ఒక 2 రెబ్బలు కరివేపాకు. పోపు వేగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పోపుని పూర్తిగా చల్లారబెట్టుకుందాం. పోపు చల్లారిందండి. ఇప్పుడు పచ్చడిని వేసి కలుపుకుందాం.
చూశారు కదండి, చాలా సింపుల్ వేలో మామిడికాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనం ఈ పచ్చడిని వెంటనే తినేసేయచ్చు. లేదు ఇంకా రుచిగా ఉండాలంటే 1-2 రోజుల తర్వాత తింటే ఇంకా కమ్మగా ఉంటుంది. మనం ఒక గాజు సీసాలో కానీ ఒక జాడీలో కానీ నిల్వ ఉంచుకుంటే బయట ఉంచినా కూడా 2 నెలల వరకు నిల్వ ఉంటుందండి. లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5-6 నెలల వరకు నిల్వ ఉంటుంది. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.